వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మార్కెట్ అయితే 7-డే రికార్డ్ విన్నింగ్ స్ట్రీక్లో అయితే కొనసాగుతుంది. మార్కెట్ ఫుల్ జోష్లో ఉందని చెప్పొచ్చు. యాక్చువల్గా లాస్ట్ ఒక 6 డేస్ నిన్న 6 డేస్ అండ్ ఈరోజు 7 డేస్ కంటిన్యూగా అయితే మార్కెట్ పాజిటివ్లోనే ఉంది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మంచి పాజిటివ్ మోడ్లో రన్ అవుతున్నాయి. మార్నింగ్ స్టార్ట్ అవ్వడం అయితే 450 పాయింట్స్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ అండ్ 80,000 మార్క్ని అయితే రీచ్ అయిపోయింది సెన్సెక్స్. అండ్ ఆల్రెడీ నిఫ్టీ అయితే 24,000 మార్క్ని అయితే ఆల్రెడీ నిన్న రీచ్ అయిపోయింది. అండ్ ప్రజెంట్ మార్కెట్లో అయితే ఈరోజు చూసుకుంటే మాత్రం ఐటీ సెక్టర్ మార్కెట్ని అయితే బాగా లీడ్ చేసిందని చెప్పాలి. యాక్చువల్గా లాస్ట్ 2-3 డేస్ నుంచి ఐటీ సెక్టర్ పడిపోవడం జరుగుతుంది. కానీ ఈరోజు మాత్రం 4.34% అయితే ఐటీ సెక్టర్ పెరగడం జరిగింది. మార్కెట్ని అయితే పాజిటివ్ని తీసుకురావడానికి ఐటీ సెక్టరే ఎక్కువ లీడ్ చేసిందని చెప్పాలి. అండ్ ఈరోజు చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ పడిపోవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం నెగిటివ్లో ఉంది. మ్యాక్సిమం మిగతా అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం పాజిటివ్లోనే ట్రేడ్ అయిపోయినాయి. అండ్ నిఫ్టీ చూసుకుంటే 0.65% అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 0.67% అయితే పాజిటివ్లోనే ట్రేడ్ అయిపోయినాయి. ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్లో ఉండడానికి కారణం ఏంటి? బౌన్స్ బ్యాక్ అయిందా? మన Q4 రిజల్ట్స్ కానీ మానిటరీ పాలసీ రేట్ కట్స్ కానీ ఇవన్నీ మార్కెట్కి దోహదపడ్డాయా? అండ్ మార్కెట్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయిందని ఇన్వెస్ట్ చేయొచ్చా? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ చూశారు, మనం 7 డేస్ రికార్డ్ విన్నింగ్ స్ట్రీక్లో అయితే కొనసాగుతున్నాం. డిసెంబర్ 17 తర్వాత ఇది ఒక మంచి విన్నింగ్ స్ట్రీక్ అని చెప్తున్నారు. అంటే ఏం చెప్తారు మార్కెట్ గురించి? ప్రజెంట్ బౌన్స్ బ్యాక్ అయిందా? జాగ్రత్త పడాలా? ఏం చెప్తారు? డెఫినెట్గా యాక్చువల్గా 2017 తర్వాత వరుసగా 7 డేస్ స్ట్రీక్ ఇప్పుడే జరిగింది. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు. అంటే పెరిగిద్దా పడిద్దా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు. వితిన్ 1 వీక్లోనే ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ మార్కెట్ పెరిగిపోయింది. 21,800 సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 23,300 ఆల్మోస్ట్ 2,500 పాయింట్స్ అంటే మోర్ దాన్ 10% పెరిగిపోయింది వితిన్ 1 వీక్. 7 డేస్లోనే 7 మార్కెట్ డేస్లోనే 10% మోర్ దాన్ 10% పెరిగిపోయింది. స్టిల్ ఏంటంటే 26,000 ఆల్ టైమ్ హై నుంచి ఇంకా 6-7% డౌన్లోనే ఉంది. సో ఇంకా ఆపర్చునిటీ పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఎప్పుడైనా ఇట్లా వీ షేప్ అప్ వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది. అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి. అంటే 24,500 అనేది రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్కి. సో అది దాటితే 24,800. కానీ ఫస్ట్ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉందో 24,500 అక్కడ కొద్దిగా మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశం 24,300 ఉంది. అవును, ఇంకా 200 పాయింట్స్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే వీ షేప్ ఎప్పుడైనా అది హెల్దీ కాదు మార్కెట్కి. ఓకే. సో కొంచెం పడతా కొంచెం మళ్ళీ పెరుగుతూ ఉంటేనే అదే హెల్దీ మార్కెట్ అంటారు. కానీ మరి ఇప్పుడు ఇన్వెస్టర్లు అక్యుములేషన్ స్టార్ట్ చేశారు. అవును, కరెక్టే. కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుంటే ఓకే. ఇప్పుడు అంత హర్రీగా మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఏమన్నా 100 రూపీస్ ఉంటే 20 రూపీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇంకో 200 పాయింట్స్ మళ్ళీ 500 పాయింట్స్ తగ్గి ఏదైతే ఇంతకుముందు స్ట్రాంగ్ సపోర్టింగ్ జోన్ ఏదైతే ఉండిందో 23,800 ఇప్పుడు మనకి అది ప్రీవియస్ వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఓకే. 23,800 ఇంతకుముందు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోను, ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి వచ్చేసింది 23,800. ఓకే. అంటే ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్ ఉంది ఇక్కడ నుంచి. ఈ 500 పాయింట్స్ డౌన్కి వెళ్తే ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే 24,000 వచ్చినప్పుడు ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ 23,800 వస్తే ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. 23,800 ద్వారా కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు అంట. ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా పడితే కూడా 23,500 వస్తుంది మ్యాక్సిమం. ఓకే. సో అందుకని కొద్దిగా అమౌంట్ పూర్తిగా ఇప్పుడు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మాత్రం కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మాత్రం పాజిటివ్సే ఉన్నాయి, ఇంకా నెగిటివ్స్ పెద్ద ఏం లేవు మార్కెట్కి. ఇంకా యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా వచ్చినాయి. ఓకే. ఎస్టర్డే మోర్ దాన్ 2%, నాస్డాక్ కానీ S&P 500 కానీ మోర్ దాన్ 2% ఎక్కువలోనే క్లోజ్ అయింది. ఎందుకంటే కొద్దిగా వాళ్ళ ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జెరోమ్ పవెల్ని కంటిన్యూ చేస్తానని ట్రంప్ అన్నాడు. సో అందుకని చెప్పి మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్ వచ్చింది. ఫెడ్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ మధ్యలో కోల్డ్ వార్ నడుస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ఇన్ఫ్లేషన్ హైలో ఉంది, కానీ నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ దగ్గరలో ఉంది. ఓకే. సో డెఫినెట్గా రేట్ కట్ ప్రకటించకూడదని జెరోమ్ పవెల్ అనుకుంటున్నాడు. అదేమో ట్రంప్కు నచ్చదు. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు యాక్చువల్గా టారిఫ్ మీద వెనక్కి తగ్గింది కూడా ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ హైలో ఉన్నాయి. ఓకే. బాండ్ ఈల్డ్స్ 1 డేలో 3.8% పెరిగాయి. సో దీనివల్ల ఏమైందంటే ట్రంప్ ఏదైతే బాండ్స్ ఉన్నాయో గవర్నమెంట్
ట్రెజరీ బాండ్స్ ఉన్నాయో వాటికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే. అప్పుడు డెఫినెట్గా అది మళ్ళీ డెఫిసిట్ పడుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు టారిఫ్స్ వెనక్కి తీసుకున్నాడు. అలాంటిది రేపు ఫెడ్ కట్ చేయకపోతే ఇంకా వాళ్ళ మార్కెట్ ఇంకా ట్రబుల్లో పడే అవకాశం ఉంది. అది ట్రంప్కి అవసరం లేదు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు రేట్ కట్ చేస్తేనే ఇంట్రెస్ట్ రేట్స్ లో అవుతాయి, మళ్ళీ గవర్నమెంట్కి కూడా ప్రాబ్లం ఉండదు ఇంట్రెస్ట్ పే చేయడానికి. ఓకే. సో ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, ఇప్పటికి కూడా ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం తోటి మళ్ళీ ఏమైనా యుఎస్ మార్కెట్స్ కానీ డౌన్ అయితే, మళ్ళీ యుఎస్ మార్కెట్స్ పడితే మాత్రం మళ్ళీ అన్ని గ్లోబల్ మార్కెట్స్ పడే అవకాశం ఉంది. దాంతో కూడా మనం కూడా కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఏదేమైనా మనం స్ట్రాంగ్ 90 days తారీఫ్ పాస్ అయినా సరే మనకి ఇంకో ప్రమాదం అయితే ఉంది. ప్రమాదం అయితే డెఫినెట్గా ఉంది. అంటే యుఎస్ మార్కెట్స్ కూడా అంటే 1.5 months పడ్డాయి, సో ఇప్పుడు రికవర్ అయ్యాయి. సో ఏదైతే ట్రంప్ వెనక్కి తీసుకోగానే రికవర్ అయ్యాయి. ఓకే. మళ్ళీ ఇప్పుడు కానీ ఫెడ్ రేట్ కానీ హైక్ చేస్తే మాత్రం మళ్ళీ పడతాయి. ఓకే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏదైనా కానీ ఒక అసెట్ బాగా పెరిగితే దానికి డెఫినెట్గా కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ వస్తుంది. కాబట్టి మన మార్కెట్కి కూడా కొంచెం రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. లైక్ గోల్డ్ కూడా బాగా పెరిగినాయి, ఆల్ టైమ్ హై టచ్ చేయగానే మళ్ళీ తగ్గడం జరుగుతుంది. మనం లాస్ట్ కూడా అనుకున్నాం, లాస్ట్ సెషన్లో కూడా గోల్డ్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ చేసిందో అక్కడ నుంచి డెఫినెట్గా కొద్దిగా కరెక్ట్ అయింది. ఓకే. ఏ అసెట్ అయినా ఒకసారి బాగా హై వెళ్ళినప్పుడు కొంచెం కరెక్ట్ అవి కొద్దిగా తగ్గి మళ్ళీ అక్కడ నుంచి పెరుగుతుంది. దీన్ని కన్సల్టేషన్ పీరియడ్ అంటారు. డెఫినెట్గా గోల్డ్ ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఇక్కడ నుంచి కూడా. ఓకే సార్, ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 3-4 days నుంచి చూసుకుంటే ఐటీ సెక్టర్ ఏమో డౌన్లో ఉంది. మ్యాక్సిమం ఎవరు అడిగినా బ్యాంక్ సెక్టర్ని మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయండి, బ్యాంక్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఈరోజు చూసుకుంటే ఐటీ సెక్టర్ ఏమో 4.34% పెరిగింది, బ్యాంక్ సెక్టర్ పడిపోవడం జరిగింది. అంటే ఎందుకంటారు? బ్యాంక్ సెక్టర్ కంటిన్యూస్గా 6,000 points పెరిగింది. 49,000 నుంచి 55,600 పోయింది. సో కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టరే స్ట్రాంగ్ ఉంది. అవును. ఓకే. సో బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఈరోజు మెయిన్ పడ్డానికి కారణం ఏంటంటే, ఈరోజు పడ్డానికి ఏంటంటే అదే ఓవర్గా పెరిగింది. సో ఓవర్ బాట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ తీసుకుంది, అది కూడా పెద్ద పడలేదు, కొంచెం 6.6% డౌన్ అయింది. ఎందుకంటే డెఫినెట్గా కంటిన్యూస్ బయింగ్ వచ్చింది కాబట్టి అది కూడా 56,000 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఓకే. సో అందుకని చెప్పి అది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైక్ వచ్చాయి. సో ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా డౌన్ అయింది. స్టిల్ ఫేవరెట్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టరే. ఐటీ ఏంటంటే ఇదేంటంటే ఓవర్ సోల్డ్ మోడ్లోకి వెళ్ళి కంటిన్యూస్గా సేల్ అవ్వడం, దాని కూడా ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేకపోవడం, రిజల్ట్స్ బాగా వస్తాయని ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేకపోవడం. ఇప్పుడు వరకు వచ్చిన పెద్ద కంపెనీస్ ఏదైతే లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది అనుకున్నంత బ్యాడ్ లేకపోవడం కూడా దానికి పాజిటివే. ఓకే. యాక్చువల్గా బ్యాడ్గానే వచ్చినాయి రిజల్ట్స్, అన్నిటికన్నా మార్జిన్స్ తగ్గినాయి. లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్తో పోలిస్తే మార్జిన్స్ తగ్గాయి ఐటీ సెక్టర్. కానీ అనుకున్నంత బ్యాడ్ లేకపోవడం కూడా దానికి పాజిటివ్ అయింది. ఓకే. ఇప్పుడు కూడా స్టిల్ బ్యాంకింగ్ సెక్టర్ ఇంకొద్ది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, బాగా హైగా పెరిగింది కాబట్టి. ఐటీ సెక్టర్ కంప్లీట్ అవాయిడ్ చేయమంటారా ఇలా? సో ప్రెసెంట్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయమని అనుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ కొద్దిగా రికవరీ కూడా అయ్యాయి స్టాక్స్, మళ్ళీ ఏమైనా పడితే ఇక్కడ నుంచి పడే అవకాశం కూడా ఉంది. ఓకే. ఇప్పుడు ఐటీ బ్యాంకింగ్ కాకుండా ఇంకే సెక్టర్ అబ్జర్వ్ చేయొచ్చు? బ్యాంకింగ్ కాకుండా మెటల్ సెక్టర్స్ కూడా బాగానే ఉంటుంది. డాలర్ ఇండెక్స్ లో ఉన్నంతకాలం మెటల్ సెక్టర్స్కి ప్రాబ్లం లేదు. దానితో ఏదైతే చైనా నుంచి వచ్చే స్టీల్ మీద మనం 12% ఇంపోర్ట్ డ్యూటీ వేసాం. ఓకే. దానివల్ల ఇండియన్ స్టీల్ కంపెనీస్ కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కమోడిటీస్ కూడా ఏదైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్ ఇవి కూడా డెఫినెట్గా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. గోల్డ్ కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నా కానీ సిల్వర్ పాజిటివ్గా అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈ కమోడిటీ సెక్టర్ కానివ్వండి లేకపోతే మెటల్ సెక్టర్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఓకే సార్, రేపు వచ్చేసి వీక్లీ ఎక్స్పైరీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. అంటే మార్కెట్ ఎలా ఉండబోతుంది? అండ్ ఈ ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసినాం, మా ఏప్రిల్ ఎండింగ్ కూడా మార్కెట్ ఎలా ఎండ్ అవబోతుంది? మార్చ్ అయితే పాజిటివ్ క్లోజ్, ఏప్రిల్ ఎలా క్లోజ్ అయిపోతుంది అండ్ మే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా ఏప్రిల్ సిరీస్ కూడా పాజిటివ్గానే క్లోజ్ చేస్తున్నాం. ఓకే. ఆల్మోస్ట్ 2,500 points కంటిన్యూస్ 7 days రన్లో వచ్చిందంటే ఇంత ర్యాలీ 2017 తర్వాత ఇప్పుడే వచ్చింది కాబట్టి పాజిటివ్గానే క్లోజ్ చేస్తున్నాం. కాకపోతే మనకి ఎక్స్పైరీస్ రేపు ఎల్లుండు ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి వాటిలో కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్. ఎందుకంటే ఓవర్ బాట్లోకి వెళ్ళింది కాబట్టి కొద్దిగా కరెక్షన్ మోడ్ తీసుకునే అవకాశం ఉంది. మనం ఏదైతే అనుకున్నామో ఇంకా 200 points కానీ 500 points కానీ ఇక్కడ నుంచి కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో మళ్ళీ మే నుంచి పాజిటివ్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గోల్డ్ సైడ్ ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు ఆల్రెడీ పెరిగింది, రీచ్ అయిపోయింది, ఆల్ టైమ్ హైకి వెళ్ళింది, కానీ మళ్ళీ ఒకటే రోజు ఇంచుమించు 3% ఏమో పడిపోయింది. 3% పడిపోయింది. అవును. డెఫినెట్గా మనం లాస్ట్ టైం అనుకున్నట్టు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, కొనొచ్చు, మళ్ళీ ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చాలామంది కొనడం జరిగింది. కానీ ఇప్పుడు 3% వేరే వరకు కొన్న వాళ్ళు బాగా ఆందోళన పడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి?
అంటే ఇది హైయెస్ట్ లెవెల్ రీచ్ అయింది, 1 lakh అనేది హైయెస్ట్ లెవెల్. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ చాలా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. చాలామంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మేబీ ఫిజికల్ ఇన్వెస్టర్స్ కాకపోయినా కూడా ఎవరైతే గోల్డ్ ఈటీఎఫ్లు కొని ఉన్న వాళ్ళు డెఫినెట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి 20-30% రిటర్న్స్ వచ్చేస్తాయి. అనుకున్న వితిన్ 1 yearలో 30% రిటర్న్స్ రీచ్ అయిపోయాయి. సో ఒక అసెట్లో 30% 1 year లోపల రీచ్ అయితే డెఫినెట్గా అక్కడ కొద్దిగా ప్రాఫిట్ సెల్లింగ్ వస్తుంది. క్యాష్లోకి వెళ్తారు, మళ్ళీ 90,000 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది డౌన్ సైడ్. అక్కడ మళ్ళీ బయింగ్ చేసుకుంటారు. ఇప్పుడు కొన్నా కూడా ప్రాబ్లం లేదు, మళ్ళీ కొద్దిగా డౌన్ అయినప్పుడు. గోల్డ్ అంటే ఒక నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్ సార్. ఏది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా గోల్డ్ రిజర్వ్ పైన ఎక్కువగా ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ అలాంటి గోల్డ్ కూడా స్టాక్ మార్కెట్ లాగా, అంటే జనరల్ ఈక్విటీ లాగా ఒకరోజు అప్ అండ్ డౌన్ అవ్వడం అంటే ఇంతకుముందు ఇలా జరిగిందా? ఎప్పుడు లేదు. యాక్చువల్గా లాస్ట్ 1.5 year నుంచి గోల్డ్ కూడా చాలా వాల్టాలిటీ అసెట్ అయిపోయింది. నార్మల్గా గోల్డ్ అనేది స్టేబుల్ అసెట్, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేది, ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. కాదే ఏదైతే 1.5 year నుంచి గోల్డ్ కూడా 20-25% రిటర్న్ ఇవ్వడం మొదలైందో, ఇది కూడా హై వాల్టాలిటీ అసెట్ అయిపోయింది. ఇది కూడా స్వింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 10,000 పెరగడం, 10,000 తగ్గడం కూడా దీంట్లో కూడా గోల్డ్లో కూడా కనిపిస్తుంది. వాల్టాలిటీ అసెట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈక్విటీ కానీ ఈ గోల్డ్ కానీ ఇలాంటి అసెట్స్లో ఏం చేయాలంటే తగ్గినప్పుడు కొనుక్కుంటూ ఉండాలి, మళ్ళీ పెరిగినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే ఫిజికల్ గోల్డ్ కొనొచ్చు అంటారా, లేకపోతే ఓన్లీ మనం డిజిటల్ వైజ్ డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ ఫిజికల్ గోల్డ్ కొంటే మళ్ళీ వాటికి సెక్యూరిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్లో అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. ఓకే, అట్లీస్ట్ 100 rupees ఉన్నా కొనుక్కోవచ్చు. జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏమి ఉండవు కాబట్టి డిజిటల్ గోల్డ్. అంటే గోల్డ్ ఇప్పుడు 1 lakh రీచ్ అయిపోయింది అంటే కొనేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ తగ్గించవచ్చా, అంటే లేదా కొనడం తగ్గిస్తారు, అంటే ఒక 2 తులాలు కొనేవాళ్ళు 1 తులం కొంటారు అని ఇలా చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అంటే నెక్స్ట్ ఎలా ఉండవుతుంది గోల్డ్ పర్చేస్ కానీ? అది డెఫినెట్గా స్లో డౌన్ అయింది. ఇంత ఒకేసారి ఎంత హై పెరిగింది అనుకోండి, బయర్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపారు. ఓకే, ఇంట్రెస్ట్ చూపారు, ప్లస్ వాళ్ళ దగ్గర పర్చేసింగ్ పవర్ కూడా ఉండదు. సపోజ్ 10 grams కొందామని ఆల్రెడీ ఎవరైనా 90,000 పెట్టుకుంటే అది 1 lakh పడిపోయింది అనుకోండి, కొద్దిగా వెయిట్ చేస్తారు డెఫినెట్గా. ఓకే, సో అప్పుడు డెఫినెట్గా డిమాండ్ తగ్గిందంటే సప్లై కూడా ఆటోమేటిక్గా తగ్గాల్సిందే, తగ్గినప్పుడు ప్రైస్ కూడా డిమాండ్ తగ్గినప్పుడు కంపల్సరీ తగ్గాల్సిందే. ఓకే, సిల్వర్ గురించి ఏం చెప్తారు? సిల్వర్ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది, ఎందుకంటే గోల్డ్ అంత హై పెరగలేదు కాబట్టి సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు, తీసుకోవచ్చా? డెఫినెట్గా సిల్వర్ కంపల్సరీ ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ గోల్డ్ కన్నా కొద్దిగా ఇక్కడ నుంచి ఈ కమింగ్ 1 year అయితే బ్రైట్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ యూజ్ కూడా అయిపోయింది కదా. సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు, ఇండస్ట్రీ ప్యానల్స్లో వాడుతున్నారు. సో గోల్డ్ ఇప్పుడు నాట్ ఓన్లీ అది ఏదో ఫ్యాషన్ అసెట్ కాదు, ఓకే, అది ఇండస్ట్రియల్ అసెట్ కూడా అయిపోయింది. ఓకే, డెఫినెట్గా సిల్వర్ బాగుండే అవకాశం ఉంది గోల్డ్ కన్నా. గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు యాజ్ ఎ అడ్వైజర్ ఏం అడ్వైజ్ చేస్తారు? ప్రజెంట్ సిచ్యువేషన్కి సిల్వర్. గోల్డ్ ఇంకా కరెక్ట్ కావాలి, గోల్డ్ 90,000 ఆ లెవెల్ వస్తే గోల్డ్ మైట్ బి, కానీ ప్రజెంట్ అయితే సిల్వరే. ఓకే సార్, మనకు సెన్సెక్స్ అయితే 80,000 క్రాస్ అయింది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్నాయని పాజిటివ్గానే ఉన్నాయి పాయింట్స్. సో ఈరోజు మార్కెట్ యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ క్లోజ్ అయితే మనది కూడా రేపు పాజిటివ్ ఓపెనింగే ఉంటుంది. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి, నెక్స్ట్ 2 days ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం మార్కెట్ కొద్దిగా వాల్టాలిటీ ఎక్కువ ఉండే అవకాశం. అంటే మీరు చెప్తున్నారు వీ షేప్ అనేది చాలా డేంజర్, సడన్గా మీరు అన్నట్టు స్టార్టింగ్లో అంటే కొనాలా వద్దా అనే గ్యాప్ కూడా అంత ఆలోచించుకున్న టైం ఇవ్వకుండా మార్కెట్ పెరిగింది. అంటే ఇప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ ఉన్నట్టేనా? మార్కెట్ ఫండమెంటల్ స్ట్రాంగ్గానే ఉంది ఇప్పుడు కూడా, అంటే స్టాక్ ఓరియంటెడ్ స్పెసిఫిక్ స్టాక్స్ పెరుగుతున్నాయి. లార్జ్ అండ్ మిడ్లో అలాగే మిడ్ క్యాప్లో కూడా స్పెసిఫిక్ స్టాక్స్లోకి ఏంటంటే ఎఫ్ఐఎస్ మనీ అలాగే డిఐఎస్ మనీ అంత మనీ కొన్ని స్టాక్స్ వెనకాల పడుతుంది కాబట్టి బాగా పెరిగినాయి. సో ఎట్లయినా వీ షేప్ అనేది డేంజర్ కాకపోయినా అన్హెల్దీ, అంటే అట్లా కొద్దిగా పెరిగినప్పుడు ఏమైందంటే మళ్ళీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ తర్వాత డెఫినెట్గా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తారు ఇన్వెస్టర్లకు, ఏం చెప్తారు? డెఫినెట్గా అంటే కొంచెం హర్రీ కాకుండా ఇక్కడ కొద్దిగా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో రమేష్ గారు చెప్పిందంటే ఒకటేసారి బల్క్లా అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ వీ షేప్లో ఉంది కాబట్టి వీ షేప్ ఎప్పుడైనా డేంజర్. ఫండమెంటల్లీ మార్కెట్ అయితే స్ట్రాంగే ఉంది, 7 days విన్నింగ్ స్ట్రీక్లో అయితే ఉన్నాము, కాకపోతే వీ షేప్లో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం కాపాడుకోవచ్చు అని అయితే రమేష్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.